ఓలింకా నామస్మరణంతో సూర్యాపేట జిల్లా దూరాజ్పల్లి మారుమోగుతుంది. డిల్లెం బల్లెం చప్పళ్లు, డోలు వాయిద్యాలు, కాళ్లకు గజ్జెల చప్పళ్లతో హోరెత్తిపోతుంది. ప్రతి రెండేళ్లకు ఒకసారి జరిగే రాష్ట్రంలో రెండో అతిపెద్ద జాతర పెద్దగట్టు శ్రీ లింగమంతుల స్వామి జాతర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఆదివారం అర్ధరాత్రి దేవరపేట చేరుకోవడంతో జాతర షురూ అయింది. యాదవులు సాంప్రదాయ దుస్తులు ధరించి బేరీల చప్పళ్లతో సందడి చేశారు. లారీలు, డీసీఎంలు, ట్రాక్టర్లో పెద్ద సంఖ్యలో తరలి రావడంతో జాతర భక్త జనసంద్రమైంది. భక్తులు గజ్జెల లాగులు ధరించి కత్తులు, కట్టర్లు, డప్పు వాయిద్యాలతో గుట్టపైకి చేరుకొని మొక్కులు చెల్లించుకుంటున్నారు. జాతరలో కీలకమైన దేవరపేటకు ఆనవాయితీ ప్రకారం కేసారం గ్రామంలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దేవరపేటను ఊరేగింపుగా ఆదివారం అర్ధరాత్రికి దూరాజ్పల్లిలోని పెద్దగట్టుకు చేర్చారు. దీంతో జాతర ప్రారంభమైనట్లు నిర్వాహకులు ప్రకటించారు. జాతర సందర్భంగా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా విద్యా సంస్థలకు జిల్లా కలెక్టర్ సెలవులు ప్రకటించారు. అదేవిధంగా జాతీయ రహదారి 65పై ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్లే వాహనాలను నార్కట్పల్లి వద్ద మళ్లించి నల్గొండ వైపుగా మిర్యాలగూడ, హుజూర్ నగర్, కోదాడ మీదుగా విజయవాడకు మళ్లించనున్నారు. విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చే వాహనాలను కోదాడ వద్ద దారి మళ్లించి హుజూర్ నగర్, నేరేడుచెర్ల, మిర్యాలగూడ, నల్గొండ, నార్కట్పల్లి మీదుగా హైదరాబాద్ కు పంపిస్తారు. దగ్గర పెట్టే